నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో చిగుళ్ల బాధలకు చికిత్స ఎలా? చెవిలో మోతలతో బాధపడుతున్నారా? ఛాతిలో పేస్ మేకర్? ఈ జాగ్రత్తలు తప్పనిసరి. ఆస్తమాకు మందులెప్పుడు, ఇన్హేలర్ ఎప్పుడు? ఇంకా హెల్త్ టిప్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనేది పాత సామెత. అయితే నోటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే మొత్తంగా మన ఆరోగ్యమే భద్రంగా ఉంటుందనేది కొత్త సామెత. కారణాలేవైనా కావచ్చు, ఇవాళ మనలో చాలా మందిలో వయసుతో పాటు దంతక్షయం మొదలుకొని చిగుళ్లు జారిపోవటం, చిగుళ్ల నుంచి రక్తస్రావం జరగటం వరకు చాలా రకాల దంత సమస్యలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు చిగుళ్లలో సమస్యలు తలెత్తడానికి కారణాలేంటి? చిగుళ్ల జబ్బుకు ఆధునిక దంత వైద్యంలో ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓ అందమైన చిన్న చిరునవ్వు మనమంటే ఏమిటో ఎదుటివారికి చెప్పకనే చెబుతుంది. అందమైన ఆ చిరునవ్వుకు అంతకంటే అందమైన పలువరస, చక్కని ముఖారవిందం తోడైతే మరింత అందంగా ఉంటుంది. అయితే అందమైన చిరునవ్వుకు చక్కటి పలువరస, అందమైన ముఖారవిందం ఇవి మాత్రమే చాలవు. ముత్యాల్లాంటి దంతాల్ని పట్టి ఉంచే మన చిగుళ్ళు కూడా చక్కటి ఆరోగ్యంతో ఉండాలి. అప్పుడే మన చిరునవ్వు శోభాయమానంగా ఉంటుంది. అయితే కారణాలేవైనా కావచ్చు, కానీ ఇవాళ మనలో చాలా మందికి చిగుళ్లలో చాలా సమస్యలే కనిపిస్తున్నాయి. చిగుళ్లలో వాపు, రక్తస్రావం, చిగుళ్లు జారిపోవడం ఇవన్నీ ఇవాళ నోటి ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. సాధారణంగా పంటికి పై భాగం క్రౌన్ అని అంటాము, లోపల భాగం రూట్ ఉంటుంది. ఈ రూట్ అనేది బోన్లో ఉంటుంది. ఈ బోన్ పైన రూట్కి క్రౌన్కి మధ్యలో పెరిడాంటల్ లిగమెంట్ ఉండి దాని మీద గమ్ ఉంటుంది. ఈ కవర్ చేస్తా ఈ గమ్ ఎటువంటి కారణం చేతైనా ఇన్ఫ్లేమ్ అయితే దాన్ని చిగుళ్ళ ప్రాబ్లం అని అంటాము. ఈ చిగుళ్ళు రూట్ పార్ట్ని కవర్ చేసి ఇన్ బిట్వీన్ టీత్ ఒక పింక్ కలర్ ప్యాపిల్ లాగా ఉంటాయి. సో ఈ చిగుళ్ళు ఎప్పుడైతే కనుక మనకి ఇన్ఫ్లేమ్ అవుతాయో దాన్ని జింజివైటిస్ అని అంటాము. సో ఇట్లా క్రానిక్ జింజివైటిస్ అంటే చిగుళ్ళు వాచి ఉండి దాని నుంచి బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. అది కంట్రోల్ చేయకపోతే ఏమవుతుందంటే అది పెరిడాంటైటిస్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది. పెరిడాంటైటిస్ అంటే లోపల ఉన్న ఎముక అరగటము. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే క్యాలిక్యులస్ వల్ల. క్యాలిక్యులస్ అంటే గార వల్ల జింజివైటిస్ వచ్చి ఈ జింజివైటిస్ని ట్రీట్ చేయకపోతే పెరిడాంటైటిస్ వచ్చి పళ్ళు అనేది కదులుతూ ఉంటాయి. సో ఎవ్రీ డే మనం తిన్నది ఏమవుతుందంటే ఒక ఫిల్మ్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ప్లాక్ అని అంటాం. అది స్మూత్గా ఉంటుంది. అది క్లీన్ చేసేసుకుంటే బ్రష్తో పోతుంది. ఎప్పుడైతే అది క్లీన్ చేసుకోలేదో అది గట్టిగా అవుతుంది. అది క్యాలిక్యులస్. దాన్ని టార్టర్ అని కూడా అంటాము. సో ఒకసారి అది టార్టర్ కింద కన్వర్ట్ అయితే మనం ఎంత బ్రష్ చేసుకున్నా కూడా అది పోదు. అది స్కేలింగ్ అనేది చేపించుకుంటేనే పోతుంది. ఎప్పుడైతే ఆ గార్ అనేది మన చిగుళ్ళ దగ్గర ఉంటుందో చిగురు రియాక్ట్ అయ్యి ఇన్ఫ్లమేషన్ వస్తుంది. సో ఎప్పుడైతే చిగురు ఇన్ఫ్లేమ్ అయిందో చిగుళ్ళ నుంచి బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ సైన్ ఏంటంటే చిగుళ్ళు వాచి బ్లీడింగ్ అనేది రావటము. సో చాలామంది ఏం చేస్తారంటే ఈ బ్లీడింగ్ ఉంది కదా అని తక్కువ క్లీనింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా చిగుళ్ళు వాచి ఈ గారు అనేది చిగుళ్ళ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. చిగుళ్ళ లోపల గారు ఉండి పైన చిగురు కవర్ అయిపోయి చిగురు ఇంకా వాసి ఇంకా బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది. స్లోగా ఎముక కూడా అరిగిపోవటం మొదలు పెడతా ఉంటుంది. ఈ చిగురుకి సపోర్ట్ ఇచ్చేది ఎముక. ఎప్పుడైతే ఎముక అరిగిపోతూ ఉంటుందో చిగుళ్ళు స్లోగా ష్రింక్ అవుతూ ఉంటాయి. అంటే బ్లీడింగ్ కూడా తగ్గిపోయి స్లోగా ష్రింక్ అయ్యి చిగుళ్ళు జరిగిపోయి కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. పై చిగుళ్ళు పైకి జరుగుతాయి, కింద చిగుళ్ళు కిందకి జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత స్లోగా ఏమవుతుందంటే పళ్ళ మధ్యలో సన్న గ్యాప్స్ అనేది వస్తుంది. అప్పుడు కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోకపోతే గ్యాప్స్ బాగా పెరిగిపోయి ఆ తర్వాత పళ్ళల్లో కదలిక అనేది స్టార్ట్ అవుతుంది. ఆ కదలిక స్టార్ట్ అయినాక స్లోగా పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. కాబట్టి పెరిడాంటల్ ప్రాబ్లం అనేది నొప్పి లేకుండా జరిగిపోతూ ఉంటుంది. మనం తినే జంక్ ఫుడ్ కావచ్చు, మనం తాగే కోలా పానీయాలు, కాఫీ, టీలు కావచ్చు, ధూమపానం, మద్యపానం, గుట్కా, సిగరెట్ వంటి పొగాకు వ్యసనాలు కావచ్చు. ఇవన్నీ ఇవాళ మన చిగుళ్లకు శాపాలుగా మారుతున్నాయి. చివరికి చిగుళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. చిగుళ్లకు దంతాలకు మధ్య ఉండే ఖాళీ స్థలాల్లో ఆహారపు తునకలు ఇరుక్కుపోవడం, దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడంతో ఆహారపు తునకలు అక్కడే ఉండిపోయి కుళ్ళిపోవడంతో హానికారక బ్యాక్టీరియా చేరుతుంది. ఈ బ్యాక్టీరియా క్రమంగా చిగుళ్లలో వాపు, రక్తస్రావం వంటి సమస్యల్ని తెచ్చిపెడుతూ చివరకు ఏకంగా చిగుళ్లకే ఎసరు పెడుతుంటుంది. కొన్ని సందర్భాలలో చిగుళ్ల కింది భాగంలోని ఎముకల్లోకి కూడా బ్యాక్టీరియా చేరి పెరియోడాంటైటిస్ అనే సమస్య కూడా మొదలవుతుంటుంది.
జింజివైటిస్ వచ్చిందనుకోండి, అప్పుడు ట్రీట్మెంట్ అనేది క్లీనింగ్, కంపల్సరీ క్లీనింగ్ చేసి గమ్ము మసాజ్ అనేది చేసుకోవాలి. పొద్దున పూట రాత్రిపూట పైన చిగుళ్ళు గమ్ యాస్ట్రింజెంట్స్ అని ఉంటాయి, అవి మీకు దంతవైద్యుడు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ యాస్ట్రింజెంట్స్ గమ్ మీద రాసి ఫింగర్తో పైన గమ్స్ కిందకి, కింద గమ్స్ పైకి గట్టిగా మసాజ్ చేసుకోవాలి బ్రషింగ్ అయినాక. యూజువల్గా బ్రషింగ్ ఆఫ్ ద నోరు క్లీనింగ్ అంటే ఈ పళ్ళు క్లీన్ చేసుకుని, గమ్ మసాజ్ చేసుకుని, టంగ్ క్లీనింగ్ చేసుకోవటమే బ్రషింగ్. ఇవన్నీ చేస్తే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఒకవేళ మీకు పెరిడాంటల్ ప్రాబ్లం అంటే ఎముక కూడా అరిగిపోతూ ఉంటే ఎంతవరకు అరిగిపోయింది అనేది చూసుకుంటాం ఎక్స్రేస్లో. ఒకవేళ ఎముక బాగా అరిగిపోతూ ఉంటే ఫ్లాప్ సర్జరీ అని చేస్తాము. అంటే చిగుళ్ళన్నీ ఓపెన్ చేసి ఆ లోపల ఎముక అరిగిపోయి ఒక గ్రాన్యులేషన్ టిష్యూ ఫామ్ అవుతుంది. అదంతా నీట్గా క్యూరేట్ చేసి మళ్ళీ ఎముక ఫామ్ అవటానికి బోన్ గ్రాఫ్ట్ అనేది పెడతాము. అది హైడ్రాక్సిఅపెటైట్ క్రిస్టల్స్. ఎప్పుడైతే బోన్ గ్రాఫ్ట్ పెట్టి క్లోజ్ చేస్తామో 6 monthsకి మళ్ళీ నీట్గా ఎముక అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ ఎముక అనేది ఫామ్ అవటానికి మనం పెట్టే గ్రాఫ్ట్ ఉపయోగపడుతూ ఉంటుంది. దీని నుంచి ఎముక రెస్పాండ్ అయ్యి మళ్ళీ రీగ్రో అవుతూ ఉంటుంది. సో అది బోన్ ఫార్మేషన్కి మనం ఉపయోగపడతాము. సో అది పెరిడాంటైటిస్ ఉన్నప్పుడు ఫ్లాప్ సర్జరీ చేసి ఎవ్రీ 6 months ఒకసారి చెకప్ చేసుకుని ఎవ్రీ 6 months ఒకసారి పళ్ళు క్లీన్ చేయించుకుంటే మళ్ళీ ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. చిగుళ్లలో సమస్యలు మొదలైనప్పుడు చిగుళ్లలో తరచూ వాపు వస్తుంటుంది. చిగుళ్ల నుంచి రక్తస్రావం జరుగుతుంటుంది. చిగుళ్లను ముట్టుకుంటే బాగా నొప్పిగా ఉంటుంది. చిగుళ్లు బలహీనం కావడంతో పళ్ళు కూడా పక్కలకు కదిలిపోతుంటాయి. దంతాలు ఊడిపోవడం జరుగుతుంటుంది. ఇప్పటికే హై బీపీ, షుగర్ జబ్బులు ఉన్నప్పుడు వాటికి వాడే మందుల మూలంగా కూడా చిగుళ్లకు మరింతగా సమస్యలు పెరుగుతుంటాయి. గర్భనిరోధకానికి వాడే నోటి మాత్రల మూలంగా కూడా ఒక్కోసారి చిగుళ్లలో సమస్యలు కనిపిస్తుంటాయి. చిగుళ్లలో వాపు, రక్తస్రావం వంటి సమస్యలు కనిపిస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఎవ్రీ ఇయర్ మీరు నీట్గా గమ్స్ కింద కూడా క్లీన్ చేయించుకోండి. ఎవ్రీ టైం మీరు 2 times బ్రష్ చేసుకోండి, పొద్దున నైట్ పడుకోబోయే ముందు. ఈ బ్రష్ చేసుకున్నాక గమ్ మసాజ్ కంపల్సరీ చేసుకుంటే గమ్స్ స్వెల్లింగ్ అనేది ఉండదు. తర్వాత మీరు ఎక్కువ స్టిక్కీ ఫుడ్స్ కానీ ఏదైనా చాక్లెట్స్ కానీ ఏదైనా అతుక్కునే ఫుడ్స్ కానీ తిన్నప్పుడు ఒకసారి నోరు క్లీన్ చేసేసుకోండి. ఒకవేళ ఇన్ బిట్వీన్ టీత్ ఏమన్నా కనుక ఫుడ్ ఇరుక్కుంటున్నట్టయితే ఫ్లాసింగ్ కంపల్సరీ చేసుకోండి. ఎందుకంటే ఇన్ బిట్వీన్ టీత్ టూత్ బ్రష్ వెళ్ళదు కాబట్టి ఫ్లాసింగ్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కూల్ డ్రింక్స్ తీసుకోవటం తగ్గించండి. షుగర్ ఇంటేక్ తీసుకున్నప్పుడు ఒకసారి నీళ్ళు తీసుకుని కడుక్కోండి. ఒకవేళ మీరు బయట ఉన్నప్పుడు మీరు కడుక్కోవటం ఇబ్బంది అయితే అప్పటికప్పుడు గార్గిల్ చేసి మింగేసేయండి, ఇబ్బంది ఏమి ఉండదు. మీకు మీరు ప్రికాషన్స్ తీసుకుని దంతవైద్యుని సంప్రదిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండదు. చిగుళ్ల వ్యాధులన్నీ చాలా వరకు దంతాల నుంచే మొదలవుతాయి. కాబట్టి దంతాలను ఆరోగ్యంగా ఉంచుకుంటే చిగుళ్లను మనం చక్కటి ఆరోగ్యంతో ఉంచుకోవచ్చు. దంతాలకు పాచి, గార పట్టకుండా తరచూ స్కేలింగ్ చేయించుకుంటూ ఉండాలి. నిత్యం శుభ్రంగా బ్రషింగ్ చేసుకోవాలి. హై బీపీ, షుగర్, కిడ్నీ, మూర్ఛవ్యాధికి మందులు వాడుతున్నప్పుడు చిగుళ్లకు సమస్యలు పెరిగే అవకాశం ఉందని గుర్తుంచుకొని ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 3 నెలలకోసారైనా చిగుళ్లను, దంతాలను పరీక్ష చేయించుకోవాలి. చిగుళ్లలో వాపు, రక్తం వంటి సమస్యలు కనిపిస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా తగిన వైద్య సాయం తీసుకోవాలి. అవసరమైతే డాక్టర్ సలహా మేరకు వేరే రకం మందులకు మారాలి. ఈ జాగ్రత్తలు చిగుళ్లను, దంతాలను చక్కటి ఆరోగ్యంతో ఉంచాలి. చెవిలో జోరీగలాగా అస్తమానం ఏదో ఒక శబ్దం వినిపిస్తూ ఉంటే ఆ బాధను, వేదనను మాటల్లో చెప్పలేం. అనుభవించే వారికే ఆ నరకం తెలుస్తుంది. మనలో కొంతమందికి చెవి లోపల గంట కొడుతున్నట్లుగా, దూరంగా రైలు వెళ్తున్నట్టుగా, ఎక్కడో బోరుబావి తవ్వుతున్నట్టుగా రకరకాల శబ్దాలు అస్తమానం వినిపిస్తూ ఉంటాయి. ప్రశాంతంగా ఉన్నప్పుడు, చివరికి రాత్రి పడుకున్నప్పుడు సైతం చెవుల్లో శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ రకమైన సమస్యను డాక్టర్లు టినిటస్గా పిలుస్తారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే చెవిలో మోతకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టినిటస్ అంటే అబ్నార్మల్ సౌండ్ ఇన్ ఇయర్ ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ సౌండ్ అండి. అంటే మనకి బయట సౌండ్ ఏమీ లేకుండా మన చెవులో మోత వస్తుంటుంది అన్నమాట. సాధారణంగా చెవులో మోతకి ఇప్పుడు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఎక్కువ మంది అంటే మనం గత 4-5 సంవత్సరాల నుంచి చూసినట్లయితే ఫోన్లు, హెడ్సెట్లు, బ్లూటూత్లు బాగా వాడుతున్నాం అన్నమాట. ఈ హెడ్సెట్లు, బ్లూటూత్లు కంటిన్యూస్గా మన చెవులో పెట్టుకోవటం వలన లోపల చెవులో కాక్లియర్ హెయిర్ సెల్స్, అక్కడ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యి ఆ డ్యామేజ్డ్ సెల్స్ నుంచి అబ్నార్మల్ సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలానే ఇప్పుడు మనం చూసినట్లయితే అందరం కూడా కంటిన్యూస్గా ఆల్మోస్ట్ కోల్డ్ వెదర్లో ఉంటున్నాం. అంటే మన రూముల్లో ఏసీలు బాగున్నాయి అన్నమాట. ఆల్మోస్ట్
ఈ చలిగాలికి కూడా మన లోపలి చెవిలో ఉన్న రక్తనాళాలు అనేవి క్లోజ్ అయిపోయి మనకి చెవిలో సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్గా ఎవరైనా టిన్నిటస్ ప్రాబ్లంతో వచ్చినట్లయితే ఫస్ట్ హిస్టరీ తీసుకుంటామండి. హిస్టరీలో వాళ్ళకి ఏమన్నా స్ట్రెస్ ఉందనుకోండి, స్ట్రెస్ని మనం తగ్గియాలి. అది లైఫ్ స్టైల్ విధానంతో బేసిక్గా యోగా చేసుకోమని చెప్పాలి, ఫిజికల్ యాక్టివిటీ చేసుకోమని చెప్పాలి, మెడిటేషన్ చేసుకోమని చెప్పాలి. ఫోను, హెడ్సెట్, బ్లూటూత్ వాడే అలవాటు ఉంటే అది ఖచ్చితంగా మనం ఆపేయాలి. అలా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కూడా మొబైల్ ఫోన్తో దూరంగా పెట్టుకొని మాట్లాడాలి, కానీ చెవి దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదు. వీటితో పాటు కాక్యులో వెస్టిబులర్ టెస్ట్లో కనుక ఏమైనా సెల్యులార్ డ్యామేజ్ ఉన్నట్లయితే యూజువల్గా దానికి మనం సెల్స్ రికవరీ కావడానికి, రీగ్రోత్ కావడానికి మనం బి కాంప్లెక్స్, విటమిన్, కాల్షియం సప్లిమెంట్లు, మినరల్ సప్లిమెంట్లు ఇస్తాము. దాంతోపాటు బ్లడ్ వెజల్స్ డైలేట్ చేయడానికి వ్యాసో డైలేటర్స్ కూడా ఇస్తామన్నమాట. సో చెవిలో బేసిక్గా మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తో పాటు ఆ సెల్ రీజనరేషన్ ఇంప్రూవ్ చేయాలన్నమాట. కొంతమందిలో కనుక ఏదైనా టిన్నిటస్ చాలోంచి ఉన్నట్లయితే ఇంజెక్షన్ చేతికి కానీ చెవులో కానీ ఇచ్చి మన సెల్ లోపల చెవిలో ఉన్న బ్లడ్ వెజల్స్ డైలేట్ అయ్యేటట్టు చేసి, దాంతోపాటు సెల్స్ కూడా మళ్ళీ రికవరీ అయ్యేటట్టు చేసి మనం టిన్నిటస్ తగ్గటానికి అవకాశం ఉంటుంది. మన గుండె ఒక సజీవ యంత్రం. లబ్డబ్మని స్పందిస్తూ నిరంతరాయంగా రక్తాన్ని శరీరమంతటికీ సరఫరా చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు, జబ్బుల కారణంగా ఒక్కోసారి గుండె స్పందనల్లో విపరీతమైన తేడాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే వేగంగానూ లేదంటే నెమ్మదిగానూ స్పందిస్తూ ఉంటుంది. ఇలాంటి స్పందనల్ని సరిచేయటానికి పేస్ మేకర్ అనే చిన్న ఎలక్ట్రానిక్ పరికరం చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఛాతీపై పేస్ మేకర్ను అమర్చాక జీవనశైలి, అలవాట్ల విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పేస్ మేకర్ పరికరాన్ని అమర్చాక తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుండె లయ తప్పి స్పందిస్తున్నప్పుడు దాని స్పందనల్ని క్రమబద్ధం చేసేందుకు డాక్టర్లు రోగి ఛాతీలో పేస్ మేకర్ పరికరాన్ని అమరుస్తుంటారు. ఈ పేస్ మేకర్ పరికరం విద్యుత్ ప్రచోదనాలను వెలువరిస్తూ గుండె వేగం తగ్గకుండా చూస్తుంది. కాబట్టి దీని విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. అమర్చిన తర్వాత వారం వరకు ఛాతీ మీద వేసిన బ్యాండేజీని మార్చకూడదు. తొలి రోజుల్లో అమర్చిన చోట దురద పెడుతున్నట్టు అనిపిస్తుంది. అయినా కూడా గోకటం, చేత్తో గట్టిగా రుద్దటం వంటివి చేయకూడదు. 4 నుంచి 6 వారాల వరకు కఠినమైన, తీవ్రమైన వ్యాయామాలు చేయకూడదు. ముఖ్యంగా పేస్ మేకర్ను అమర్చిన వైపు చేత్తో బలమైన పనులు చేయకూడదు. ఆ తర్వాత అన్ని పనులు చేసుకోవచ్చు. అయస్కాంతంతో కూడిన ఎలక్ట్రానిక్ పరికరాలు పేస్ మేకర్ మీద ప్రభావం చూపుతాయి. కాబట్టి స్మార్ట్ ఫోన్లను పేస్ మేకర్కు కనీసం 6 అంగుళాల దూరంలో ఉండేలా చూసుకోవాలి. పేస్ మేకర్ను చాలా వరకు ఛాతీలో ఎడమవైపుననే అమరుస్తుంటారు. అందువల్ల ఎడమ జేబులో ఫోన్ పెట్టుకోవడం మంచిది కాదు. మాట్లాడేటప్పుడు అవతల చెవి అంటే ఎడమ వైపున పేస్ మేకర్ అమర్చితే కుడి చెవి వద్ద ఫోన్ పెట్టుకోవాలి. స్పీకర్ ఆన్ చేసుకునైనా మాట్లాడొచ్చు. ఈ సిగరెట్ల వంటివి వాడకపోవడం ఉత్తమం. ఇవి పేస్ మేకర్ పనితీరుకు భంగం కలిగించొచ్చు. ఇక పేస్ మేకర్ను అమర్చాక కనీసం 6 నెలలకు ఒకసారైనా తనిఖీ చేసుకోవాలి. పేస్ మేకర్ ఎలా పనిచేస్తోంది, బ్యాటరీ ఎంతవరకు ఉందనే విషయాలు ముందుగానే తెలుస్తాయి. అవసరమైతే డాక్టర్లు పేస్ మేకర్ సెట్టింగులను మారుస్తారు. పేస్ మేకర్ అమర్చినప్పుడు ఒక చిన్న కార్డు ఇస్తారు. అందులో పేస్ మేకర్ రకం, తయారు చేసిన కంపెనీ వంటి వివరాలుంటాయి. దీన్ని ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలి. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినా, ఇతరత కారణాలతో ఆసుపత్రికి వెళ్లినా కార్డు చూపిస్తే చికిత్సలు, మందుల విషయంలో పొరబడ్డం తప్పుతుంది. శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు రక్తస్రావం కాకుండా వాడే ఎలక్ట్రోకార్టీ పరికరం కొన్నిసార్లు పేస్ మేకర్ మీద ప్రభావం చూపొచ్చు. కార్డును చూపిస్తే పేస్ మేకర్ హెడ్ని తగినట్టుగా మారుస్తారు. ఎంఆర్ఐని తట్టుకునే పేస్ మేకర్ అవునో కాదో కూడా కార్డుతో తెలుస్తుంది. ఎంఆర్ఐని తట్టుకునేదైనా కూడా సెట్టింగుల్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కార్డు ఉపయోగపడుతుంది. కిడ్నీలో రాళ్లను తొలగించడానికి చేసే లిథోట్రిప్సీ, క్యాన్సర్ బాధితులకిచ్చే రేడియేషన్ చికిత్స వంటివి పేస్ మేకర్ మీద ప్రభావం చూపొచ్చు. కాబట్టి ఛాతీలో పేస్ మేకర్ ఉందన్న విషయాన్ని ముందే డాక్టర్కి చెప్పాలి. అవసరమైతే సెట్టింగ్స్ మారుస్తారు. అలాగే విమానాశ్రయాల్లో, మెట్రో రైల్ స్టేషన్లలో మెటల్ డిటెక్టర్లు గుర్తించినప్పుడు కార్డును చూపిస్తే సిబ్బంది అడ్డుకోకుండానూ చూసుకోవచ్చు. నీటిలో స్వేచ్ఛగా తిరిగే చేపపిల్ల ఒడ్డున పడ్డప్పుడు తనది కాని వాతావరణంలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై గిలగిలా కొట్టుకుంటుంది. ఆస్తమా బాధితుల పరిస్థితి కూడా అచ్చంగా ఇలానే ఉంటుంది. మనదైన వాతావరణంలో ఉన్నప్పటికీ శ్వాస మార్గాలు సన్నగా కుచించుకుపోవటం వల్ల ఊపిరి సరిగ్గా ఆడదు. దీంతో శ్వాస కోసం బాగా కష్టపడుతూ ఉంటారు. ఈ శ్వాస కష్టాల్ని అధిగమించేందుకు ఇన్హేలర్లు చక్కగా ఉపయోగపడతాయి. అయితే ఇన్హేలర్లపైన సరైన అవగాహన లేకపోవటం, వాటి వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియకపోవడంతో చాలామంది ఆస్తమా బాధితులు ఇన్హేలర్లతో కుస్తీలు పడుతూ ఉంటారు.
శ్వాస కష్టాల్ని తేలిక చేసే ఇన్హేలర్ల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమాకు మందులు ఎప్పుడు, ఇన్హేలర్ ఎప్పుడు? ఆస్తమాలో అంటే మందులు అంటే ఓరల్ ట్యాబ్లెట్స్ అండ్ ఇన్హేలర్స్. మనం ఆస్తమా గురించి చూసినప్పుడు స్టేజ్ 1 నుంచి మేము ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 ఈ రకంగా ఇస్తామన్నమాట. స్టెప్ 1 నుంచి మనం వాడాల్సిన మందులు వచ్చి ఇన్హేలర్సే. కాకపోతే ఆ ఇన్హేలర్స్లో డోసెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆస్తమాకి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ట్రీట్మెంట్ ఏదన్నా ఉంది అంటే అది ఇన్హేలర్సే. ఈ ట్యాబ్లెట్స్ అనేవి ఓన్లీ అడిషన్, అంటే ఇంకా ఏమన్నా జలుబు కూడా ఉందనుకోండి దానికి అడిషన్, లేకపోతే ఇన్హేలర్స్ ఒకటే పని చేయకపోతే దానికి అడిటివ్గా మనము ట్యాబ్లెట్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాము. ఇన్హేలర్లు ఎలా పనిచేస్తాయి? వీటి ప్రాథమిక సూత్రం ఏంటి? సో ఈ ఆస్తమాలో ఏమవుతుందంటే మనకి గాలిపోయే గొట్టాలు ఉంటాయి కదా, అంటే మనకి ట్రెకియా అంటాం, అంటే విండ్ పైప్. ఆ విండ్ పైప్ డివైడ్ అవుతూనే ఉంటుంది అనమాట. ఫస్ట్ విండ్ పైప్ రైట్ లెఫ్ట్ సైడ్ డివైడ్ అవుతుంది. అట్లా కంటిన్యూస్గా ఆల్మోస్ట్ లైక్ 21 జనరేషన్స్, 21 to sometimes 27 జనరేషన్స్ డివైడ్ అవుతుంది. మన వేళ్ళలాగా బైనరీ డివిజన్ ఉంటుంది. లాస్ట్లో గ్యాస్ ఎక్స్చేంజింగ్ యూనిట్స్ వస్తాయి అనమాట. సో ఇవన్నీ ఎయిర్వేస్ అంటాం మనం. ఈ ఎయిర్వేస్లో ఆస్తమా పేషెంట్స్లో ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ ఉంటుందన్నమాట. ఆ ఇన్ఫ్లమేషన్ అంటే మనము కొలోకియల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే వాపు లాగా ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆస్తమా ఉన్న వాళ్ళలో ఆ ఎయిర్వేస్ చాలా ఇరిటబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఎనీ ట్రిగ్గర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ట్రిగ్గర్ అంటే అది చల్ల గాలి కావచ్చు, లేకపోతే ఒక కూల్ డ్రింక్ కావచ్చు, లేకపోతే ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ జలుబు చేయడం కానీ అట్లాంటిది కావచ్చు, లేకపోతే ఏదైనా పంజెంట్ ఓడర్ అంటే ఏదైనా స్మెల్స్ కానీ కావచ్చు, లేకపోతే పుప్పొడి, దుమ్ము, ధూళి ఏదైనా కావచ్చు ట్రిగ్గర్. ఆ ట్రిగ్గర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ ఎయిర్వేస్ హైపర్ రియాక్టివ్ అవుతాయి అనమాట. అంటే నార్మల్గా దానికి పెద్దగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎయిర్వేస్ నార్మల్ పేషెంట్స్లో రియాక్ట్ అవ్వవు కూడా. బట్ ఆస్తమా ఉన్న వాళ్ళలో ఆ ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల ఎయిర్వేస్లో అవి హైపర్ రియాక్టివ్ అవుతాయి అన్నమాట. ఆ హైపర్ రియాక్టివ్ అయిపోయి ఏమవుతుందంటే ఆ స్పాజంలోకి వెళ్ళిపోతాయి, అంటే కుచించుకుపోతాయి. ఆ కుచించుకుపోయినప్పుడు మనకి గాలి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోయి దగ్గు, ఆయాసము, పిల్లికూతలు ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తాయి అన్నమాట. దాన్నే ఆస్తమా అటాక్ అంటాం. సో ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ ఉండి ఆస్తమా అటాక్ రాకపోతే కూడా వాళ్ళకి దగ్గు, ఆయాసం లాంటి సిమ్టమ్స్ ఏమీ ఉండవు. బట్ ఎప్పుడైతే ఎయిర్వే స్పాజంలోకి వెళ్తాయో అప్పుడు మనకి ఆ సిమ్టమ్స్ వస్తాయి అన్నమాట. దాన్ని ఆస్తమా అటాక్ వచ్చినప్పుడు మనం ఆ ట్యాబ్లెట్స్, ఇన్హేలర్స్ అవి ఇస్తాము. ఆ ఎయిర్వేస్లోకి ఆ బ్రాంకోడైలేటర్స్, బీటా-2 అగనిస్ట్ కానీ లేకపోతే ఇప్రాట్రోపియం లాంటివి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎయిర్వేస్ ఆ స్పాజం రిలీవ్ అయ్యి మళ్ళీ ఎయిర్వేస్ ఓపెన్ అవుతాయి అనమాట. అప్పుడు మనకి దగ్గు, ఆయాసం తగ్గుతుంది. ఇన్హేలర్లలో ఎలాంటి మందుల్ని వాడతారు? బ్రాంకోడైలేటర్స్ అంటాం. అండ్ రెండోది ఏంటి అంటే ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్. సో ఇవి కాంబినేషన్లోనే ఉంటుందన్నమాట. సో ప్రివెంటర్స్ అంటే లాంగ్ టర్మ్గా వాడే ఇన్హేలర్స్ అనమాట. అంటే దే ప్రివెంట్ నెక్స్ట్ అటాక్స్. రిలీవర్స్ అంటే మనకి ఈ టైంలో అటాక్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా మనకి రిలీఫ్ కావాలి కాబట్టి, సో మనం మెయిన్గా రిలీవర్స్లో వాడే దాంట్లో ఉండే మంది ఏంటంటే బ్రాంకోడైలేటర్స్ ఉంటాయి. బ్రాంకోడైలేటర్స్ అంటే అవి బీటా అగోనిస్ట్ అంటామంట. మెయిన్గా యూజ్ చేసే బ్రాంకోడైలేటర్ వచ్చేసి బీటా-2 అగోనిస్ట్ అంటాం. అవి షార్ట్ యాక్టింగ్ బీటా-2 అగోనిస్ట్ ఉంటాయి. లైక్ మనకి సాల్బ్యూటమాల్ కానీ లివోసాల్బ్యూటమాల్, ఇవన్నీ షార్ట్ యాక్టింగ్ బీటా అగోనిస్ట్ అంటాము. అవి ఇమ్మీడియట్గా వర్క్ చేస్తాయి. సో ఆ స్పాజంని ఇమ్మీడియట్గా రిలీవ్ చేస్తాయి అన్నమాట. లాంగ్ యాక్టింగ్ బీటా అగోనిస్ట్ అంటాం, లాబాస్ అంటాం. ఆ లాబాస్లో మనకి అవి కాంబినేషన్ విత్ స్టెరాయిడ్సే వాడతాం ఆస్తమాలో. వితౌట్ స్టెరాయిడ్ లాబాస్ వాడమన్నమాట. సో ప్రివెంటర్స్లో మెయిన్గా స్టెరాయిడ్స్ ఉంటుంది. ఆ స్టెరాయిడ్స్ అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మూల కారణం ఏంటి ఆస్తమాకి, ఆ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అనమాట. అండ్ ఈ బ్రాంకోడైలేటర్స్ ఎయిర్వే స్పాజంని ప్రివెంట్ చేస్తుంది. ఇన్హేలర్ల వాడకం ఎలా ఉండాలి? ఇన్హేలర్స్ని ఎలా వాడాలి అంటే ఒక్కొక్క డివైస్ ఒక్కొక్క రకంగా వాడేది ఉంటుంది. అది మీకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. అండ్ రెండోది ఏంటంటే ఇన్హేలర్స్ అనేవి రెగ్యులర్గా వాడాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏ రకమైన ఇన్హేలర్ అవ్వనివ్వండి, ఏ డివైస్ అవ్వనివ్వండి, దాన్ని కరెక్ట్గా వాడితే అన్ని రకాల ఇన్హేలర్ డివైజెస్తో కూడా మనకి సేమ్ ఏమంటారు అవుట్కమ్ ఉంటుందన్నమాట.
కాకపోతే దాన్ని కరెక్ట్ పద్ధతిలో వాడేది అనేది చాలా చాలా ముఖ్యం. అంటే కొన్ని సర్వేస్లో తేలింది ఏంటంటే చాలామంది ఇన్హేలర్స్ కరెక్ట్గా వాడకపోవడం వల్ల ఆస్తమా అటాక్స్ పెరుగుతూ ఉంటాయి అనమాట. అంటే కరెక్ట్ జబ్బు నిర్ధారణ కరెక్టే, ఇచ్చిన ట్రీట్మెంట్ కరెక్టే, కాకపోతే ఆ పేషెంట్స్ ఆ ఇన్హేలర్స్ కరెక్ట్గా వాడకపోవడం వల్ల ఆ ఆస్తమా అనేది కంట్రోల్లోకి రావట్లేదన్నమాట. ఆస్తమాలో కూడా ఆ మెయిన్ రూట్ కాజ్ అయిన ఇన్ఫ్లమేషనే టార్గెట్ చేస్తాం కాబట్టి అది రెగ్యులర్గా సిమ్టమ్స్ లేకపోయినా కూడా ఇన్హేలర్స్ ఖచ్చితంగా డాక్టర్ గారు చెప్పినట్టుగా రోజుకి 2 సార్లు, లేకపోతే ఇప్పుడు అల్ట్రా లాబాస్ కూడా వచ్చాయి కాబట్టి రోజుకి ఒక్కసారి మినిమమ్ ఆ ఇన్హేలర్స్ అనేవి కంటిన్యూ చేయాల్సిందే. ఇన్హేలర్లను ఒకసారి మొదలు పెడితే జీవితాంతం వాడాలా? ఇన్హేలర్స్లో ఉండేది బ్రాంకోడైలేటర్స్ అండ్ స్టెరాయిడ్స్, ఆ రెండే ఉంటాయి. ఆ స్టెరాయిడ్స్ రెగ్యులర్గా చాలా చాలా తక్కువ మోతాదులో వాడతాం మనం. ఇప్పుడు ఇదే ఎఫెక్ట్ రావడానికి అదే స్టెరాయిడ్ ట్యాబ్లెట్ రూపంలో ఇవ్వాలంటే 1000 రెట్లు ఎక్కువ డోస్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే మనం ఇన్హేలర్స్లో ట్యాబ్లెట్స్లో ఉండే స్టెరాయిడ్తో కంపేర్ చేస్తే 1000 రెట్లు తక్కువ డోస్ వాడతాం. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా 1000 రెట్లు తక్కువగా ఉంటుంది. సో జీవితాంతం మనం ఆ ఇన్హేలర్ స్టెరాయిడ్ వాడినా కూడా మీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు చాలా 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 తక్కువ. దానివల్ల ఉండే బెనిఫిట్సే ఎక్కువ ఉంటాయి. మీ సైడ్ ఎఫెక్ట్స్ గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదనమాట. అండ్ ఇన్హేలర్స్ అడిక్షన్ కాదు. మీరు పల్మనాలజిస్ట్ గారు చెప్పినట్టుగా రెగ్యులర్గా ఇన్హేలర్స్ వాడితే మీరు సివియర్ ఆస్తమా స్టేజ్కి కూడా మీరు వెళ్ళే అవకాశం ఉండదు. ఆస్తమా బాధితులకు ఇన్హేలర్లు అనేవి ఒక చక్కటి పరిష్కారం. ఓవైపు మందులు వాడుతూ మరోవైపు డాక్టర్ల సూచనలు సలహాల మేరకు ఇన్హేలర్లను వాడుకుంటూ ఉంటే ఆస్తమా అటాక్స్ను చక్కగా ఎదుర్కోవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. వానాకాలంలో అల్లం, హెర్బల్ టీ, సూపుల్ని తరచుగా తీసుకుంటూ ఉండండి. వీటిలో యాంటీఆక్సిడెంట్ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అంతేకాదు శరీరాన్ని వెచ్చగా కూడా ఉంచుతాయి.